శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. మట్టి పట్టుకున్న బంగారమే ఇది చెప్పచ్చు. మీ లోపల సంకల్ప బలం ఏదైతే ఉందో అది 100% నెరవేరేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు, తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు, అలాగే దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఏకాదశంలో శనిగారు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి మీకు? కడుపు నిండిపోయేటటువంటి గ్రహాల స్థితులు, ఇంత అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నప్పుడు మనము ఏమీ పెద్దగా ప్రయత్నాలు చెయ్యకుండానే పనులు అయిపోతాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా అనుకోని విధంగా లాభాలుంటాయి. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు, నూతన ఆభరణాలు కొనుగోలు చేయడము, ధనము విషయంలో ఇబ్బిడి దెబ్బిడిగా ధనము రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, మీ మాటకి చాలా చాలా వాల్యూ పెరగడము, నూతనమైనటువంటి దుస్తులు కొనుగోలు చేయడము, అది మామూలు దుస్తులు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పట్టులాంటి ఖరీదైనటువంటి
దుస్తులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. అలాగే కీర్తి ప్రతిష్టలు అనుకోని విధంగా వస్తాయి. మనము ఈ మధ్య తరచుగా చెప్పుకుంటున్నాం వృషభ రాశికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని. ఇప్పటి వరకు ఎవరికైనా కానీ రాకపోయినట్టయితే, అంత పేరు రావట్లేదండి మాకు అనుకున్నట్లయితే, ఒక్కసారి శుక్రగ్రహానికి జపం చేయించుకోండి. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వాహనాల విషయంలో లాభం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే దగ్గరి బంధువుల ఆత్మీయ ఆదరణలు ఉంటాయి. ఏదైనా కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అది మటుకు నేను ఎట్టి పరిస్థితుల్లో బాగుంది అని చెప్పను. ఆ శని కుజుల యొక్క స్థితి పూర్తిగా బాగుండలా. ఇక్కడ కుజుడు బాగుంటే అక్కడ శని గారు బాగుండట్లా, అక్కడ శని గారు బాగుంటే ఇక్కడ కుజుడు బాగుండట్లా. రెండు బాగున్నప్పుడు మాత్రమే విజయ అవకాశాలు వస్తాయి తప్ప, ఒకటి బాగుండి ఒకటి బాగుండకపోతే ఇబ్బందులే ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి చేసుకోవాలంటే చాలా చాలా అనుకూలమైన సమయము. ఏదైనా మంత్రం తీసుకోవాలనుకున్నా కూడా చాలా అనుకూలమైన సమయము. విద్యార్థులకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. భార్యాభర్తల అనుకూలత మధ్య మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ ప్రకారంగా కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో ఎక్సలెంట్ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీకు ఉన్నతి వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అన్ని రకాలుగాను ఆనందంతో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాశిలోకే చంద్రుడు వచ్చారు. ఇది ఇంకా ఇంకా అద్భుతమైన విషయం. దశమ స్థానంలో చంద్రుడు ఇచ్చే ఫలితం కన్నా రాశిలో ఉచ్ఛలో ఉన్నటువంటి గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విధాలా బాగున్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. ఇది చాలా ప్రధానం. శని కుజుల యొక్క దృష్టి ఉంది కాబట్టి దీనిని మరవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.